నమస్కారం. నెక్స్ట్ జీనిస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని మంత్రి నారాయణ తెలిపారు. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితుల్ని వివరించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఆహారం అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటి వరకు 77,000 విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాం. వరద ప్రాంతంలోని నీటిని మరో 2 రోజులు తాగొద్దని ప్రజలకు సూచించాం. బుడమేరులో ఆక్రమణను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారు అని మంత్రి తెలిపారు. రాత్రి నున్నగబోయే రోడ్లు యాక్చువల్గా ఒక పక్క 4 అడుగుల ఎత్తులో లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ రోడ్డంతా 7 దగ్గర మొత్తం దాన్ని యాక్చువల్గా రోడ్డు తీసేసి, అంటే ఒక 10 అడుగుల వెడల్పు రోడ్డుని యాక్చువల్గా బ్రేక్ చేసాం. బ్రేక్ చేస్తే వాటర్ పోయింది. ఈ విధంగా ఇప్పుడు కూడా చేస్తూ ఉండారు. రేపు తెల్లవారికైతే అక్కడ 100% వాటర్ పోయేటట్టుగా ఎక్విప్మెంట్ని, జేసీబీలని, ప్రొక్లైన్ని, ట్యాంకర్లు అన్నింటిని పెట్టి వర్క్ జరుగుతుంది. తెల్లవారి 3 దాకా నేను ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. మళ్ళీ 6 గంటల నుంచి యాక్చువల్గా అక్కడ అందరు అధికారులు అందరూ పోయి వర్క్ చేస్తున్నారు. బహుశా రేపు తెల్లవారికి మాత్రం 99% మొత్తం వాటర్ పోతుంది. అది పోతే 61, 62, 63, 64 ఈ 4 డివిజన్లో వాటర్ పోతుంది. ఈ 4 డివిజన్లో వాటర్ ఉండటానికి కారణం ఏంటంటే ఆ నున్నాకు పోయే రోడ్లో ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ పొలాల్లో నుంచి నీరు రావటం, బుడవేరు నుంచి వచ్చే నీరంతా పొలాల్లో ఉండటం, ఆ పొలాల్లో నీరు మళ్ళా ఇట రావటం, ఆ విధంగా చేసాం. అదేవిధంగా 45వ డివిజను, ఇంకొక పక్క డివిజన్లలో కొంత వాటర్ ఉంది. దానికి కూడా యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. అది కూడా రేపు మార్నింగ్ కంప్లీట్గా పోయేటట్టుగా. అయితే ఎక్కడైతే వాటర్ పోయిందో అక్కడ శానిటేషన్ వర్కర్స్ 7,800 మంది శానిటేషన్ వర్కర్స్ బయట నుంచి తెప్పించాం. అంటే ఇతర జిల్లాల్లో ఉన్న కమిషన్ని, వాళ్ళ యొక్క కొంతమంది సిబ్బందిని మళ్ళీ అక్కడ ఇబ్బంది లేకుండా కొంత ఎక్విప్మెంట్ వాళ్ళే తెచ్చుకోమన్నాం. ఇక్కడ మళ్ళీ విజయవాడ నగరానికి 3,000 మంది ఉన్నారు సిబ్బంది. వీళ్ళల్లో కూడా యాక్చువల్గా కొంతమంది తీసుకున్నాం. దాదాపు 10,000 మంది యాక్చువల్గా ఈరోజు విజయవాడ నగరంలో ఈ శానిటేషన్ వర్క్ మీద ఫోకస్ చేశారు. చేయబట్టే ఒక 26 డివిజన్లు అయితే శానిటేషన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నారు. రాత్రింబావుళ్ళు 3 షిఫ్ట్లు శానిటేషన్ వర్కర్స్ చేశారు. వాళ్ళ మీద ఉన్న అధికారులు, కమిషన్లు అందరూ కూడా చేశారు. ఈ విధంగా ఈరోజు చేశారు. అయితే ఫుడ్ ఈ వరద డిఫరెంట్, మిగతా వరదలు డిఫరెంట్. జనరల్గా వరద వస్తే, తుఫాన్లు వస్తే ఒకరోజు గాలి వస్తుంది, ఒక 2 రోజులు నీళ్లు ఉంటాయి, పోతాయి. కానీ ఈసారి ఏమైందంటే వాటర్ ఎక్కువైపోయింది. 10 అడుగులు రావటం, అది పోవటానికి కూడా లేకుండా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా సఫర్ అయ్యారు. అయితే దాన్ని మినిమైజ్ చేసాం ఆ సఫరింగ్ని. అయితే శానిటేషన్ ఒకటి, ఫుడ్ కూడా ముఖ్యమంత్రి గారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకినాడ జిల్లా ఏలేరు కాల్వకు భారీగా వరద కొనసాగుతోంది. ఏలేరు జలాశయం నుంచి 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 46,000 క్యూసెక్కులు వరద చేరుతోంది. దీని ప్రభావం జిల్లాలోని 10 మండలాల పరిధిలో 86 గ్రామాలపై పడింది. ఇప్పటికే ఆయా గ్రామాలు, కాలనీలు వరద చుట్టుముట్టింది. ఏలేశ్వరం, కీర్లంపూడి మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. కీర్లంపూడి మండలం రాజుపాలెం, ఎస్ తిమ్మాపురం, గోపాలపట్నం, సుందరాయనపాలెం గ్రామాలు ఏలేరు వరద ముంపులో ఉన్నాయి. ఎస్ తిమ్మాపురం, రాజుపాలెం గ్రామాల వద్ద ఏలేరు కాల్వకు గండిపడడంతో భారీగా వరద గ్రామాలను ముంచెత్తింది. దీంతో ఇల్లు, పంట పొలాల్లోకి వరద చేరింది. దీంతో గ్రామాల నుంచి బయటకు వచ్చే మార్గం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారం, నీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలతో ఢీకొట్టిన ఘటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ జగన్ పాలన సాగించారని విమర్శించారు. జగన్ పాలన అంతా నేరపూరితమేనన్నారు. జాతీయ సంపద అయిన ప్రకాశం బ్యారేజ్ను కుట్రతో ధ్వంసం చేయాలనుకున్నారని, ఇది దేశద్రోహం నేరంతో సమానమని మండిపడ్డారు. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠిత పాలు చేయాలని కుట్ర పన్ని పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టేలా వ్యూహం పన్నారని ధ్వజమెత్తారు. ఆ పడవలు సరిగ్గా బ్యారేజీని ఢీకొని ఉంటే గ్రామాలన్నీ మునిగిపోయి ప్రజలు ధన, ప్రాణాలు కోల్పోయేవారన్నారు. 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా he used his criminal instinct
వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెసరీ, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. చాలా దురదృష్టం అది. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం. అది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీ సురేష్ గారు, ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు, వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీకొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది, ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేరం, దేశద్రోహ నేరంతో సమానం ఇది. ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేజింగ్ ఎ వార్ అగైన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్, లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం, ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా ఆ ప్రాంత మంత్రులకు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో తిరిగి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్లో సోమవారం అర్ధరాత్రి వరకు సీఎం సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలో వరద సహాయక చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరదలపై యుద్ధం తుది దశకు వచ్చిందని, మంగళవారం సాయంత్రంలోపు నగరంలో సాధారణ స్థితి నెలకొనాలని ఆదేశించారు. అనంతరం ఇతర పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. పల్నాడులో మరోసారి టీడీపీ నేతలు రెచ్చిపోయారు. పెదకూరుపాడులో టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై దాడికి యత్నించారు. టీడీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నంబూరు శంకర్రావు మండిపడ్డారు. ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్ప పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన దాడి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం దారుణం అని శంకర్రావు అన్నారు. అధికారం శాశ్వతం కాదు, టీడీపీ నేతలు కార్యకర్తలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి మేరుగ నాగార్జున హెచ్చరించారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేసి విధ్వంసాలు చేసి భయపెట్టాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కామెంట్స్ చేశారు. పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై మేరుగ నాగార్జున స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నంబూరు శంకర్రావుపై దాడి చేయడం హేయమైన చర్య. పల్నాడులో జరుగుతున్న దాడులపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. హోంమంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేతలపై దాడులపైన మాత్రం ఆమె మాట్లాడడం లేదన్నారు. ఏ పార్టీ అయినా రైతులను ఆదుకోవాలా, స్వతహాగా పేద ప్రజలకు సహాయం చేసే మనిషి, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉండటం అరుదు. అలాంటి ఒక మానవతా దృక్పథం ఉన్నటువంటి రాజకీయ నాయకుడైనటువంటి శంకర్రావు గారి మీద వారు పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో వరదకు సంబంధించి నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించడానికి వస్తూ ఉంటే చాలా పాశవికంగా, అమానుషంగా మరి కర్రలు రాళ్ళు తీసుకొని ఎగబడి దాడి చేయటం అనేది
చాలా అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేపు ఉండరు. రాజకీయాల్లో ఒకళ్ళు ప్రభుత్వాన్ని ఒకళ్ళు నడుపుతారు, ఒకసారి ప్రతిపక్షంలో వేరే వాళ్ళు ఉంటారు. ఆ కోణంలో పరిపాలన జరగాలి. కానీ ఇంత అమానుషంగా తోటి మనుషులని, తోటి రాజకీయ పార్టీలో పనిచేసేవాళ్ళని, అందరినీ కలిసి ఆ ప్రాంతంలో జీవించాలని తెలియకుండా మృగాల్లాగా ప్రవర్తించి దారుణంగా మీకేం పని, రోడ్డు అమ్మటే రావటం, మీరేంద్ర ఎక్కడుంటాం అని భయభ్రాంతులు చేసే విధంగా దాడి చేయటం అనేది చాలా అమానుష్టం అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఒక ప్రక్క శంకర్రావు గారు వచ్చే విషయాన్ని మా కేడర్కి చెప్పుండొచ్చు, మా నాయకులకు చెప్పుండొచ్చు, రైతాంగానికి చెప్పుండొచ్చు, రైతుల్లో ఏ పార్టీ వాళ్ళు ఉండే చెప్పుండొచ్చు. వాళ్ళంతా వస్తారు, నాయకుడు వస్తూ ఉన్నాడు, వారితో పాటు ప్రాబ్లం చెప్పుకోవచ్చని. కానీ మీరు వద్దంటాకి మీరెవరు, దాడులు చేయటానికి మీకు ఎక్కడుంది అధికారం అని కూడా అడుగుతా ఉన్నా. ఒక ప్రక్క లా అండ్ ఆర్డర్ చూసే ఎస్పీ గారికి ఫోన్ చేస్తే మేము ఈరోజు మార్నింగ్ వస్తూ ఉన్నాము, ప్రొటెక్షన్ పోలీసుని ఏర్పాటు చేయమని చెప్తే లేదు. మరి లా అండ్ ఆర్డర్ గురించి పోలీసు వారు ఏం చేస్తూ ఉన్నారో, పోలీసు వారు కూడా అక్కడే ఉన్నారు. కర్రలతో కారును కొడతా ఉంటే, జనం మీద దాడి చేస్తూ ఉంటే, అబ్యూజ్ చేస్తూ ఉంటే, బూతులు తిడతా ఉంటే, కళ్ళు లేని కబోజిల్లాగా పోలీస్ వ్యవస్థ ఉంటే పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తుంది? హోమ్ మినిస్టర్ గారు చెప్తా ఉంటారుగా, ఆమె ఏం వస్తే అది మాట్లాడుతుంది. ఆమె ఏం మాట్లాడితే ఆమెకే అర్థం కాదు, ఆమె ఎవరు పడితే ఏకవచనంతో మాట్లాడుతుంది. విజయవాడ వరద బాధితులకు సుమారు 2,000 మందికి 15 లక్షల విలువైన నిత్యావసర వస్తువులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అందజేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. ఒక పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన దాతలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే గల్లామాధవి కార్యక్రమంలో విజయవాడ వరద బాధితులను సహాయార్థం సేకరించిన నిత్యావసర వస్తువులను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన వారి పేర్లను వెల్లడించారు. వరద బీభత్సం కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు ములాక సత్యవాణి, శివలీల, డాక్టర్ పశ్మర్తి కల్పన, నంది సరస్వతి, రత్న, కందిమల్ల స్వప్న, గంటా మౌలిక, ఆర్ఆర్ఆర్ ఎస్టేట్ రాంబాబు, వాసు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వరద బాధితుల సహాయార్థం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా తరలి వచ్చింది. మహిళలు పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టే విధంగా ఈరోజు దుప్పట్లు, చీరలు, సరుకులు, మందులు అన్నీ కూడా పార్టీ ఆఫీసులో సమకూర్చడం జరిగింది. ఒక్క పిలుపు మేరకు మహిళా మనులందరూ కూడా తరలి వచ్చారు. ఈరోజు వారి సహాయార్థం ప్రతి ఒక్కరూ కూడా వారి ఆపన్న హస్తాన్ని వాళ్ళ అందించడం జరిగింది. ఒక్క నిమిషంలో లిస్టు చదువుతాను ఎవరెవరు మనకి సహాయాన్ని అందించారో. శివలీల గారు 100 దుప్పట్లు 100 చీరలు ఇచ్చారు. పంచమర్తి కల్పన గారు 100 దుప్పట్లు ఇచ్చారు. రత్న గారు 100 దుప్పట్లు 100 చీరలు ఇచ్చారు. ఉప్పుటూరు శ్రీనివాస్ 100 చీరలు 100 దుప్పట్లు. కందిమళ్ళ స్వప్న గారు 100 దుప్పట్లు ఇచ్చారు. గంటా మౌలిక గారు 100 దుప్పట్లు ఇచ్చారు. అమరావతి రోడ్డు శాకంబరి హైట్స్ అపార్ట్మెంట్ వాసులు అందరూ కలిపి సత్యవాణి గారి ఆధ్వర్యంలో సరుకులు 150 బ్యాగులు ఇచ్చారు. ఆర్ఆర్ ఎస్టేట్స్ నుంచి 100 బ్యాగులు సరుకులు ఇచ్చారు రామారావు గారు. సుధాకర్ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ 2 లక్షల రూపాయలకు గాను టాబ్లెట్స్ అందించడం జరిగింది. అలాగే కాసికల శివనాగేంద్రం మెడిసిన్స్ ఇంకా 60 దుప్పట్లు ఇచ్చారు. నంది సరస్వతి గారు ఒక 40 దుప్పట్లు 50 చీరలు ఇవ్వడం జరిగింది. పెంట్యాల సీతమ్మ అండ్ టీమ్ గారు కంప్లీట్గా ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది, సరుకులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 25 కేజీలవి 20 బస్తాలు, ఆయిల్ ఒక 20 లీటర్లు, పంచదార 20 కేజీలు, అలాగే చింతపండు 20 కేజీలు, పప్పు 22 కేజీలు, ఈ గోధుమ పిండి 20 కేజీలు అందజేయడం జరిగింది. అలాగే కేవి సుబ్బమ్మ గారు బెడ్షీట్స్, టవల్స్ 10 చొప్పున, చీరలు 12 చొప్పున, పెట్టికోట్స్ 10, అలాగే స్వరూప గారు బెడ్షీట్స్, టవల్స్, శారీస్ 10 చొప్పున ఇచ్చారు. డి కిరణ్ గారు ఒక 500 చీరలు మనకి అందజేయడం జరిగింది. అలాగే డాక్టర్ హరికృష్ణ గారు టమాటోలు, పొటాటోలు, అలాగే పచ్చిమిర్చి కొన్ని 25 కేజీల చొప్పున కాటన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్కే కిలారీ గారు కాసిం గారు చీరలు, టవల్స్, షర్ట్స్ ఇచ్చారు. దగ్గర 2000 కుటుంబాలకి అందేలాగా సరుకులన్నీ సమకూరాయి. 15 లక్షల రూపాయల
మొత్తంతో ఈరోజు ఈ దుప్పట్లు కానివ్వండి, చీరలు కానివ్వండి, సరుకులు కానివ్వండి మన పశ్చిమ నియోజకవర్గానికి చేరాయి. ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసి రేపు మార్నింగ్ కల్లా ఎఫెక్టెడ్ ఏరియాస్లోకి వెళ్ళి స్వయంగా అందరికీ అందజేయడం జరుగుతుందండి. ఇంతటి సహాయ సహకారాలు ఒక్క పిలుపు మేరకు వచ్చి ప్రతి ఒక్కరూ నా వెంట ఉన్నారు అని చూపించినందుకు నిజంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ, అందులో ప్రత్యేకించి మహిళలందరికీ కృతజ్ఞతలు. ఇలాగే మీ అండదండలు ఉండాలి అని మనందరం కలిసి చెయ్యి కలిపి వెళ్తే ఎలాంటి అవరోధాన్నైనా, ఇలాంటి కెలామిటీస్నైనా మనం ఎదుర్కోగలుగుతామని మీరు చాటి చూపించారు. అందరికీ మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గ్రామాలు అభివృద్ధి చెందడం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నిధులు ఇచ్చేందుకు ఆర్థిక సంఘం ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కానీ కొన్ని ప్రభుత్వాలు గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పారు. అదేవిధంగా పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, సిఐటియు నేతలు పాల్గొన్నారు. జరుగుతున్న ఈ సదస్సుకి అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథి, ఇప్పుడే వారి ఉపన్యాసం విన్నారు. తాడికొండ శాసనసభ్యులు మిత్రులు శ్రావణ్ కుమార్ గారు, రాష్ట్ర నాయకులు హోమేశ్వరరావు గారు, అలాగే గుంటూరు ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం నాయకులు శ్రీనివాసరావు గారు, రమాదేవి విచ్చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముందుగా శ్రావణ్ కుమార్ గారి గురించి మనం మాట చెప్పుకోవాలి. ఆయన గాడిపాడులో గతంలో 2014-19 ఎమ్మెల్యే చేశారు. మళ్ళీ మన ఎమ్మెల్యే ఎన్నికే. దానికి ముందు ఆయన డిపిఓగా పనిచేశారు. డిపిఓ అంటే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీస్, చిత్తూరు జిల్లాలో చేశారు. ఎక్కడ చేసినా ఆయన వర్కర్స్ పక్షపాతి, అంటే వర్కర్స్ కి మేలు చేయాలనే అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వారు ఈరోజు రావడం అసలు ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో టెండర్ విధానం లేకుండా చేసేది. రాష్ట్రంలో ఇప్పుడు 2 జిల్లాల్లో ఇప్పటికీ టెండర్ విధానం లేదు. ఒకటి చిత్తూరు, 2 తూర్పుగోదావరి. చిత్తూరు జిల్లాలో ఆయన పెట్టింది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. టెండర్ విధానం లేదు. దాని మూలంగా మనకి బెనిఫిట్ జరిగింది. అందుకని ఆయన మనందరం ఇప్పుడు చక్కగా మాట్లాడారు, విధానం కూడా చెప్పారు. వారికి మనందరం హృదయపూర్వక అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను. 2-3 విషయాలే నేను మాట్లాడతాను. మొదటిది గ్రామ పంచాయతీ. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని బీజేపీ మహిళా మోర్చా తెలిపింది. ఈ మేరకు జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి మంగళవారం అరండల్పేటలో మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో బీజేపీ 69 మంది మహిళలకు పార్లమెంట్ సీట్లు ఇస్తే కాంగ్రెస్ కేవలం 40 మందికి మాత్రమే ఇచ్చిందన్నారు. నిర్మలా సీతారామన్తో పాటు అనేక మంది మహిళలకు కీలక పదవులు కట్టబెట్టి తగిన గౌరవం ఇచ్చినట్లు చెప్పారు. నరేంద్ర మోదీ పరిపాలనలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముద్రా లోన్స్తో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను మహిళల పేరు మీద ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఏనాడు గౌరవించలేదని విమర్శించారు. బీజేపీలో ఉన్న మహిళల గురించి మరోసారి విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు గాయత్రి, డాక్టర్ శ్రవంతి పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు మామూలుగా రాహుల్ గాంధీ గారు అమెరికాలో టెక్స్టస్లో మహిళలపై చేసిన విమర్శలను ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మహిళలకి ఇంటికే పరిమితి, వాళ్ళకి ఎటువంటి దాంట్లో ప్రాధాన్యత అనేది కల్పించట్లేదనే దానికి విమర్శలు అనేది కరెక్ట్ కాదనేది మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఎందుకంటే మహిళలు ఈరోజు చూడండి, మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఎవరండి? బీజేపీలో ఇచ్చారు కదా. ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఒక మహిళకి ఒక పదవి అనేది అప్పచెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకు? వాళ్ళ మీద మహిళల పట్ల గౌరవం ప్లస్ నమ్మకంతో ఆవిడకి ఆర్థిక మంత్రిగా ఈరోజు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ఆవిడ మంచి ప్రాధాన్యత వహిస్తారని ఒక నమ్మకంతో మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిడకి ఇది మనకి ఫైనాన్స్ మినిస్టర్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అట్లా లోకసభ స్థానాలు 543 ఉంటే వాటిలో బీజేపీ 69 మందికి ఇచ్చారు, కాంగ్రెస్ వచ్చి 41 మందికి ఇచ్చారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు? బీజేపీ. మన ప్రధానమంత్రి గారు పెట్టిన ప్రతి పథకాలు కూడా మహిళల
పక్షపాతిగా మహిళలకి ఎక్కువ సపోర్ట్గా చేశారు. ఫస్ట్ వచ్చేట మహిళలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు అండి మహిళల పేరు మీదకి ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి విశ్వకర్మ యోజన వాళ్ళకి మిషన్లు ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఏర్పాటు చేశారు. అట్లనే ముద్రా లోన్స్, జన్ధన్ తీసుకోండి, జన్ అనే అకౌంట్ తీసుకున్నా కూడా వాటిలో కూడా మహిళల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. ప్రతి పథకం ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేట్టు ఏర్పాటు చేశారు. అట్లానే బేటీ బచావో బేటీ పడావో మహిళలు అంటే ఆడపిల్లల యొక్క ఆత్మాభిమానం కాపాడేదానికోసం మరి మరుగుదొడ్ల కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు. ఎవరన్నా చేసింది బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు చేశారు. అట్లానే స్వచ్ఛ భారత్, ప్రతి ఆడవాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటే నేను డాక్టర్ శ్రవంతి, మన జిల్లా పార్టీ మహిళా మోర్చా ట్రెజరర్గా ఉన్నాను బీజేపీ పార్టీకి. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ విమర్శల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే మహిళలు కేవలం ఇంటికే పరిమితి కావాలి, వాళ్ళు వంట చేసుకుంటూ వంటింట్లోనే ఉండాలి అనే వ్యాఖ్య ఏ రోజు బీజేపీ గవర్నమెంట్ సందేశంగా ఇవ్వలేదు. ఎందుకంటే పుట్టిన పిల్ల దగ్గర నుంచి బేటీ బచావ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చనిపోయేంత వరకు కూడా మహిళ తనంతట తానుగా ఇండిపెండెంట్గా బతకాలి అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అదే యొక్క అభివృద్ధి కార్యక్రమాలని మహిళలే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు చదువుకొని వాళ్ళంతటా వాళ్ళుగా ఇండిపెండెంట్గా బతకాలి, ఉద్యోగాల పరంగా కూడా ఈ రోజునున్న పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ చేతి పనులు ఏవైతే వాళ్ళకు వచ్చో వాటితో వాళ్ళు డెవలప్ అవ్వాలని చెప్పి ముద్రా లోన్స్ కానీ లేకపోతే డ్వాక్రా రూపంలో కానీ మహిళలకి చాలా విధంగా ఎకనామికల్గా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా అలా కాకుండా ఈ రోజున వేరే చోట్ల ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతున్నా కూడా మనకి 33% రిజర్వేషన్ ఇచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణ వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్లో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం అందరి బాధ్యతని కార్మిక సంఘాల ప్రతినిధులు ఉమామహేశ్వరరావు, రాధాకృష్ణ చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అదేవిధంగా వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులు, రైతులను ఆర్థిక సాయంతో ఆదుకోవాలని స్పష్టం చేశారు. ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, CITU ఆంధ్రప్రదేశ్ కమిటీ. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తను పూర్తి బలంతో ఉన్నట్టుగా, సొంత పార్టీ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా వ్యవహరిస్తూ మన రాష్ట్రానికి తీరని నష్టం తీసుకొస్తూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది బలిదానం చేశారు. కమ్యూనిస్టులు 65 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు తన తాతగారి ముల్లిలాగా మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి, అమ్మేయటానికి సిద్ధమవుతూ ఉంది. అమ్మేయటానికి కూడా కాదు, దొడ్డిదారిన మొత్తం దీన్ని సమాధి చేయాలనేటువంటి కుతంత్రాలు చేస్తూ ఉంది. ఇటువంటి కుతంత్రాలను ఈరోజు నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంటు పూర్తి సామర్థ్యంతో నడవాలంటే కావాల్సింది 2. ఒకటి, శైలిలో దీన్ని కలపాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలన్నీ శైలిలో ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని ఎందుకు కలపరు? మొదటి ప్రశ్న ఇది. రెండోది, అన్ని ఉక్కు ఫ్యాక్టరీలకి ప్రభుత్వమే ఐరన్ ఓర్ని సమకూరుస్తూ ఉంది. విశాఖ ఉక్కుకి ఎందుకు సమకూర్చరు? ఈ 2 ప్రశ్నల్ని సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొత్తం కలిసి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ మధ్య కార్మిక సంఘాలన్నీ కలిసి ముఖ్యమంత్రి గారిని కలిశాయి. కలిసిన సందర్భంలో మీరు పోరాటాలు ఆపండి, నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడతానన్నారు.
పోరాటాలు ఆపితే ఉక్కు పరిశ్రమ కాపాడబడుద్దా? దీనికి పూర్తి గ్యారంటీ ముఖ్యమంత్రి గారు ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంతవరకు నోరు మీద పట్ల. ఇదేనా మీరు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానంగానే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే తనం ఇదేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ఇటు తెలుగుదేశం కానీ అటు జనసేన కానీ లేకపోతే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ స్పందించాలి. ప్రైవేటీకరణ చేయొద్దు, కార్పొరేట్లకు అప్పచెప్పొద్దు, ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని గత 1400 రోజుల నుండి కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా గత 4 సంవత్సరాల నుండి ఆందోళన పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అయినా సరే అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. పైగా కేంద్ర మంత్రి వచ్చి ఒక ప్రకటన చేస్తాడు, మేమేమి దీన్ని ప్రైవేటీకరణ చేయబోవటం లేదు, అటువంటి ప్రతిపాదనలు లేవని. సాయంత్రానికి అదేమి లేదు, ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉన్నాయని ఇంకొక ఆయన చెప్తాడు. అదే రోజున బ్లాస్ట్ ఫర్నేసుల్ని పని ఆపేస్తారు. ఇప్పటికి మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 ఫర్నేసుల్ని పని ఆపేశారు. 500 మంది ఎంప్లాయీస్ని వేరే కంపెనీకి తరలిస్తున్నారు. 2500 మంది ఉద్యోగస్తులకి విఆర్ఎస్ ఇచ్చి పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ దేనికి సూచన అంటే ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో ఒక విధంగా నష్టపరిచి ఇది పని చేయటం లేదని అనిపించి బలహీనపరిచి అవతలి వాడికి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి చేస్తున్నటువంటి కుట్ర. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆస్తులు ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆసియాలోనే అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీ, ఆసియాలోనే అత్యంత ఉన్నతమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి ఉక్కును అందిస్తున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, 28,000 మంది ఉద్యోగస్తులు, అలాగే 1,00,000 మందికి పైగా బ్రతుకుతున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. దీన్ని ఏం చేయదలుచుకున్నారు అనేటువంటిది ఇప్పటికీ 4 సంవత్సరాల నుండి ఆందోళన చేస్తూ ఉన్నా ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో చూస్తే దళిత పల్లెవీరుల అవార్డుల ప్రధానోత్సవం అరండర్పేటలోని రైల్వే SC/ST భవన్లో ఘనంగా జరిగింది. కొమ్మెర్ల అనిల్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత బహుజన ఫ్రంట్ నేతలు కొరివి వినయ్ కుమార్, మేలం భాగ్యరావు, దళిత నేతలు బాబురావు, జాన్సన్, ప్రకాష్, రామారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చుండూరులో జరిగిన మారణ హోమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అయితే ఆ పోరాటంలో అనిల్ కుమార్ సైతం పోలీస్ కాల్పుల్లో మరణించారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో పోరాటాలు చేసేవారికి ప్రతి ఏటా అవార్డులు అందిస్తామని వెల్లడించారు. పోరాటం గుంటూరు జిల్లా చుండూరులో 33 సంవత్సరాల క్రితం 10 మంది దళితుల్ని దారుణంగా నరికి చంపి గోతాల్లో కుక్కి తుంగభద్రలో తొక్కినటువంటి ఘోరమైనటువంటి సంఘటన మన జిల్లాలో మన ప్రాంతంలో జరిగింది. 30 సంవత్సరాల క్రితం ఏదైతే చుండూరులో సంఘటన జరిగిందో ఆగస్టు 6, 1991న ఆ జరిగిన సంఘటనకి ప్రత్యక్ష సాక్షి కొమ్మెర్ల అనిల్ కుమార్. ఆ పల్లెలోనే పుట్టి చదువుకున్నటువంటి యువకుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ ఆ చుండూరు ఘోర సంఘటన ఎలా జరిగింది, ఎవరిని చంపారు, ఎవరు ఏం ఆయుధాలు పట్టుకొని వచ్చారు, ఎవరిని చంపితే వాళ్ళు చచ్చిపోయారు, గోతాల్లో ఎవరిని కుక్కారు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన సాక్షి కొమ్మెర్ల అనిల్ కుమార్. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చుండూరులో పోరాటం నడుస్తున్నప్పుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఇతను సాక్ష్యం చెబితే చాలామంది అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకి పోలీసులకి శిక్షలు పడతాయి అనే ఉద్దేశంతో పోలీసుల్ని అగ్రకులాలని శిక్షల నుంచి తప్పించడం కోసం అప్పటి ప్రభుత్వం చుండూరులో నడుస్తున్నటువంటి శిబిరం మీద పోలీసు దాడి చేసి కొమ్మెర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షినే కాల్చి చంపినటువంటి సంఘటన సెప్టెంబర్ 10వ తేదీన జరిగింది. అంటే ఒక 1 నెల రోజుల పాటు శిబిరం చుండూరులో నడిస్తే 1 నెల రోజుల తర్వాత దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు రామ్విలాస్ పాస్వాన్ గారు, ఇటువంటి పెద్ద నాయకులు, VP సింగ్ గారు, ఎంతోమంది అనేక పార్టీల నాయకులు చుండూరు వచ్చి మద్దతు తెలుపుతుంటే చూడలేని సహించలేని ఆనాటి ప్రభుత్వం పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ని చంపి పోలీసులు కాల్చి చంపి ఆ శిబిరాన్ని చెల్లాచెదురుగా కొడితే అక్కడి నుంచి శిబిరం మరి లేసొచ్చి ఇక్కడ గుంటూరులో మంగళ మందిరంలో ఆ శిబిరాన్ని సంవత్సరం పాటు కొనసాగించాం. అంటే ఆ ప్రత్యక్ష సాక్షి చుండూరు కేసుకి మారణకాండకి ప్రత్యక్ష సాక్షి కొమ్మెర్ల అనిల్ కుమార్ యొక్క స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని మరి మొత్తం దళిత జాతికి అంకితం ఇచ్చే దానికోసం దళిత బహుజన్ ఫ్రంట్ ప్రత్యేకంగా 33 సంవత్సరాలుగా కొమ్మెర్ల అనిల్ కుమార్ చనిపోయిన రోజుని సెప్టెంబర్ 10వ తేదీని ఈ రోజుని పల్లెవీరుల మహోత్సవంగా జరుపుతున్నాం. ఈ పల్లెవీరుల మహోత్సవంలో ప్రత్యేకంగా కొంతమంది దళితుల కోసం పోరాడేటువంటి నాయకుల్ని, వివిధ సంఘాల నాయకుల్ని గుర్తించి
వాళ్ళకి పల్లెవీర్ అవార్డులు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. వరదల కారణంగా ఈ కార్యక్రమాన్ని చిన్న కార్యక్రమంగా పెట్టాం. ఇంకా పెద్ద కార్యక్రమాన్ని ఈ నెలాఖరులో కానీ వచ్చే నెలలో కానీ ఏర్పాటు చేస్తాం. అంటే చుండూరు పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ యొక్క ఉద్యమ స్ఫూర్తి, అతని యొక్క ఉద్యమ త్యాగం, ప్రాణ త్యాగం దళితులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. కొడుమేరు విజయవాడ సంక్షోభంపై సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఆయన. తాడేపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్లో 3 పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బ్యారేజీలోకి 3 బోట్లే కాదని టూరిజం బోట్లు వచ్చాయని తెలిపారు. బోట్లు తెగిపోతే వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టైన కోమటి రామ్మోహన్, ఉషాద్రి టీడీపీ నేతలకు సన్నిహితులనే విషయాన్ని అంబటి ప్రస్తావించారు. కోమటి రామ్మోహన్ అమెరికా ఎన్ఆర్ఐ, టీడీపీ నేత కోమటి జయరాంకు బంధువు. ఉషాద్రి లోకేష్తో దిగిన ఫోటోలు ఉన్నాయని చెప్పారు. అక్రమ కేసులతో హింసించాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్ జగన్ వెంట ఉన్న 40% ఓట్లు అంటే భయం. అందుకే వైఎస్ఆర్సీపీ నేతలకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. అదేమిటంటే ప్రకాశం బ్యారేజ్లో 1వ తారీఖున వచ్చినటువంటి వరదలు 3 పడవలు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చాయని, ఆ 3 ప్రకాశం బ్యారేజ్ని పలుమార్లు గుద్దుకున్నాయని, ఆ గుద్దుకోవటం వలన ప్రకాశం బ్యారేజ్ దెబ్బతినదని, దెబ్బతినటమే కాదు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని, దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని, అంతకు మించి ఇది ఒక కుట్రని, ఏదో ఒక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదును క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్తున్నారు. వారికి ఉన్నటువంటి మొత్తం పత్రికా రంగంలో వారికి ఉన్నటువంటి బలం అంతా కూడా పత్రికలు రాస్తున్నాయి, టీవీ ఛానల్ చెప్తున్నాయి. దీనన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఈ పెద్ద ప్రమాదం, సంక్షోభం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అసలు ఇదేం నాకు అర్థం కాల. 3 పడవలు గుద్దుకున్నాయంట. 3 పడవలు కాదు, చాలా పడవలు గుద్దుకున్నాయి. నేను మనవి చేస్తున్నా, మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా 10,42,000 క్యూసిక్లు అనుకుంటాను, లేదా 11 లక్షల పైచలు, 11,43,000 క్యూసిక్ల వాటర్ ఎగువ నుంచి వచ్చింది. చాలా పెద్ద ప్రవాహం, అది చిన్న ప్రవాహం కాదు. బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానంత ప్రవాహం 11,43,000 క్యూసిక్లు వస్తే ఎగువన ఉన్నటువంటి బోట్లు తెగిపోయి కొట్టుకొచ్చేసాయి. 1 కాదు, 2 కాదు, ఈ 3 కాదు, టూరిజం బోట్ కూడా కొట్టుకొచ్చేసింది. సుమారుగా నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షియల్లీ డ్యామేజ్డ్ 202 అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రిపోర్ట్, నాది కాదు, ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్. నెంబర్ ఆఫ్ ఫుల్లీ డ్యామేజ్డ్ బోట్స్ 432. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.